కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరాకీ లేకపోవడంతో కుటుంబం గడవక ఇబ్బంది పడుతున్నామంటున్న పెరిగిన ఇంధన ధరలు ఇప్పటికే సతమతమవుతుంటే ఈ పథకం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న మంచిర్యాల జిల్లా ఆటో డ్రైవర్లతో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. తర్వాత 6 గ్యారంటీ పథకాలలో ఒకటైన మహాలక్ష్మి ఫ్రీ బస్సు కారణంగా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. రెగ్యులర్ గా ఏదైతే ఆటో డ్రైవర్లకు ఉపాధిగా ఉన్నటువంటిది ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా ఈ రోజు ఆర్టీసీలలో మహిళలు వెళ్లడంతో కూడా రోడ్లపైకి జనాలు రాలేక ఆటో డ్రైవర్లు రోడ్డున పడి వాళ్ళకి కనీసానికి రోజు గడవడానికి కూడా డబ్బులు రాని పరిస్థితిలో వీళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. మనతో పాటు ఆటో డ్రైవర్లు ఉన్నారు, కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏం కోరుకుంటున్నారు? మేము గత 30 సంవత్సరాలుగా ఆటో మీదనే జీవనోపాధి గడుపుతూ భార్య పిల్లలను పోయించుకుంటూ మా పిల్లలను చదివిస్తుంటాం. ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు మంచిదే అయినా కానీ మా ఆటో డ్రైవర్లకు పొట్టగొట్టింది. ఒకనొక పరిస్థితిలో తిండి లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని సవరించి ఆటో కార్మికులకు సపరేట్ ఏదైనా స్కీమ్ పెడితే బాగుంటది. ఏదో రైతు బంధు, దళిత బంధు లాగా ఆటో బంధు లాంటి స్కీము పెట్టి ఆటో కార్మికులను ఆదుకుంటేనే బాగుంటది. లేకుంటే రానున్న రోజుల్లో ఆటో కార్మికులకు మరణమే శరణ్యము. ఎట్లా అంటే రోజువారీ ఫైనాన్స్లు కట్టాలా, నెలకు ఒక 6,000 బండి కిస్తీ కట్టాలా, ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇప్పుడు 100 రూపాయలు కూడా మిగులుతలేవు. కనీసం మాకు 700-800 మిగిలేదు రోజుకు. కనీసం ఇప్పుడు 100 రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదు. దారుణమైన పరిస్థితి ఉంది. ఇంతకుముందు కరోనా వల్లనే చాలా మంది చనిపోయినారు పస్తులుండి. ఈ మహాలక్ష్మి స్కీమ్ వల్ల కూడా ఆటో డ్రైవర్లకు పూర్తి ఉపాధి కోల్పోయి రోడ్డున పడి ఉపాసం ఉండి చనిపోయే రోజులు కూడా వస్తాయని మేము భయపడుతున్నాం. ఇంతకుముందు రోజుకి ఎంత గిరాకీ అయ్యేది, ఇప్పుడు మహాలక్ష్మి ఫ్రీ బస్ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎంత గిరాకీ అవుతుంది? 600-700 ఉండేది, ఇప్పుడు కమ్సే కమ్ 200-150 గిరాకీ కష్టం. మేము చేసుకుంటేనే తినాలి. ఒకనొక పరిస్థితిలో ఏమైతుంది, మేమేమి చేయలేకపోతున్నాం. గవర్నమెంట్ కి మేము వ్యతిరేకంగా కాదు, గవర్నమెంట్ కి మాకేమైనా సహాయం చేస్తుందా? మరి ఏం చేస్తుంది? ఏంది కారణం ఏంటిది? ఇంకెన్ని రోజులు మమ్మల్ని ఇట్లా కమ్సే కమ్ ఇప్పటి వరకు 200-300 కూడా కొట్టలేదు. మేము ఎట్లా బతకాలి? మీరు స్కీమ్ పెట్టిన మంచిదే, మనకి మా పరిస్థితి ఎట్లా? మేమేం చేసి బతకాలి? మాకు ఇది తప్ప వేరే ఛాన్స్ లేదు, వేరే ఆప్షన్ లేదు. చదువుకోలేదు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఉద్యోగాలు లేవు. మేము ఆటో నడుపుకొని బతుకుతున్నాం. మా మీద కొడితే మీకేమొస్తుంది? మీరు రైతు బంధు అంటారు, ఏదో బంధు అంటారు, అవన్నీ ఇవ్వకుండా మా ఆటో మీద పడితే మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు మీరు చూసింది కదా బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోతాను లేడీస్, ఒక్కరు కూడా ఎక్కుతలేరు. మేమేం చేయమంటారు? మీరు ఏం కోరుకుంటారు? అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీని కోరుకుంటున్నారు, మీరు ఏం చేయబోతున్నారు? ఏంటంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో మాకు రికార్డునే డొక్కాడనే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఈ విధంగా మా ఆటో డ్రైవర్ల పడబడి మమ్మల్ని పొట్టగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మళ్ళా ప్రభుత్వం కూడా మా ఆటో డ్రైవర్ల మీద పునరాలోచించి మాకు తగిన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేని ఏడల మరి ఏదైతే మా ఆటో డ్రైవర్ల ద్వారా మేము నిరసన కార్యక్రమాలు చేయించి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఒకప్పుడు మళ్ళీ మంచిర్యాల లోకల్లో మేము వెళ్ళాలంటే మాకు 50-40 రూపాయలు లోకల్ వెళ్ళే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఓవర్ మీద బస్సు రావడం, అక్కడ ఎక్కుతుళ్ళు, బెల్లంపల్లి చౌరస్తాలో దిగుతుళ్ళు, బెల్లంపల్లి చౌరస్తా ఏసీసీ పోయేటోళ్ళు, బెల్లంపల్లి చౌరస్తాలో ఎక్కుతుళ్ళు, ఏసీసీ దిగుతుళ్ళు. ఆడవాళ్ళతోనే మాకు ఎక్కువ సాధ్యమంత వరకు ఆటో రన్ అయ్యేది ఆడవాళ్ళ ద్వారా. కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి మా ఆటో డ్రైవర్కి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే గతంలో కనీసానికి ఆటో కిరాయి కడుతూ డ్రైవర్ కి ఒక 600-700 అన్నా మిగిలేదని చెప్తున్నారు. ఇప్పుడు కనీసానికి రోజంతా ఉదయం నుంచి నైట్ వరకు ఉంటే 200 గిరాకీ కావడం కూడా కష్టంగా ఉంది. ఎక్కువ లోకల్లో కానీ బయటకు కానీ ఆడవాళ్ళే వచ్చి ఆడవాళ్ళతోటే గిరాకీ ఉండేది. కానీ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ప్రతి సెంటర్ నుంచి ఒక 2 కిలోమీటర్ వెళ్లాల్సిన పరిస్థితులలో కూడా మహిళలు ఇక్కడ బస్ ఎక్కి ఇంకో సెంటర్లు దిగి, ఆడెక్కి ఇంకో సెంటర్లు దిగడం వల్ల అసలు ఆటో ఎక్కడానికి ఎవరు ముందుకు రావట్లేదు. గతంలో బస్ కైనా అదే ఛార్జ్, ఆటోకైనా అదే ఛార్జ్ అనే ఉద్దేశం కొద్ది బస్సులు వేలకు రాకపోతే కనుక ప్రతి ఒక్కరు ఆటోలు ఆశ్రయించి ఆటోలలో తిరిగే వాళ్ళు మాకు డబ్బులు వచ్చేటి. ఈ రోజు ఆటోలు ఎక్కడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎక్కువ పనుల మీద ఆడవాళ్ళే బయటికి రావతున్నారు. వాళ్ళకి ఫ్రీ బస్ కాబట్టి వాళ్ళే బయటికి రావడంతో మగవాళ్ళు అనే వాళ్ళు ఆటో ఎక్కడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ఈ రోజు మా పరిస్థితి దయనీయంగా ఉంది. ఎలాగైనా సరే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మనతో పాటు ఆటో డ్రైవర్లు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్, శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.